హలో అండి, వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో కమ్మగా రుచిగా ఉండే కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కూరను చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్, రోటీ రెండింటిలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ కొబ్బరి కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ కూరను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్లోకి కారానికి తగినట్లుగా 7-8 వరకు పచ్చిమిర్చిని తీసుకోండి. 2 ఇంచుల అల్లం, 10 వెల్లుల్లి, పావు కప్పు వరకు కొత్తిమీర, అలాగే పెద్దదైతే 1, చిన్నవైతే 2 టమాటాల వరకు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. తర్వాత పావు కప్పు వరకు శనగపప్పును ఒక పావు గంట పాటు నానబెట్టుకుని ఈ శనగపప్పులో నుండి వాటర్ని తీసేసుకుని స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పోసుకుని ఇలా 10 నిమిషాల పాటు ఉడికించుకుని తీసుకోండి. పప్పును పావు గంట పాటు నానబెట్టుకుంటాం కాబట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకుని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయల ముక్కలు కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను వేసుకుని ఉల్లిపాయ ముక్కలంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకొని ఉల్లిపాయలను సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని కలుపుకోండి. ఈ కూరకు ఉల్లిపాయలు, కొబ్బరి ఒకే క్వాంటిటీలో తీసుకోవాలండి. మీ దగ్గర ఉండే కొబ్బరిని బట్టి ఉల్లిపాయలను తీసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకుని ఈ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, కూర రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. టమాటా పేస్ట్ పచ్చివాసన లేకుండా అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి. శనగపప్పు ఇలా పలుకు లేకుండా ఉంటే సరిపోతుందండి. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఈ శనగపప్పు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోండి. పప్పును ఒక 2 నిమిషాల పాటు స్పైసెస్తో పాటుగా కలిపి ఫ్రై చేసుకోండి. అలాగే నేను పావు కప్పు శనగపప్పు వేసాను కదండి, మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 2 నిమిషాల తర్వాత 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకుని అంతా బాగా కలుపుకోండి. కొబ్బరి అంతా కలిసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ పాటు కూరను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని కలుపుకుంటే కమ్మగా రుచిగా ఉండే కొబ్బరి కూర రెడీ అయిపోతుంది. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేశారనుకోండి బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసి తీసేసుకుంటే మనం రైస్, రోటీ రెండింటిలోకి తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఒక్కసారి కూరను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.